మాల్దీవులు వెకేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, ముఖ్యంగా హనీమూన్ స్పాట్. పెళ్ళైన కొత్త జంటలు ముందుగా హనీమూన్కి వెళ్ళాలనుకునే ముఖ్యమైన స్పాట్స్లో మాల్దీవులు ఒకటది. గత 3 రోజులుగా మాల్దీవుల చుట్టూ ఎన్నో కథనాలు అయితే ప్రచారం అవుతున్నాయి. అసలు ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే పదం ఎందుకు ట్రెండ్ అవుతోంది? సడన్ గా మన పిఎం మోదీ లక్షద్వీప్స్ ని ఎందుకు విజిట్ చేశారు? लक्षद्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है. जो लोग दुनिया के अलग अलग देशों के द्वीपों को देखने जाना चाहते हैं, वहाँ के समंदर से अभिभूत है, उनसे मेरा आग्रह है कि वो पहले लक्षद्वीप आकर जरूर देखें. వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనం ఏ వీడియో చేసినా సరే మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే వస్తుంది, వెంటనే మీరు చూసుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం ద్వారా వీడియోకి బూస్టింగ్ అయితే దొరుకుతుంది యూట్యూబ్లో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు ద వీడియో. మాల్దీవులకు చెందిన మంత్రి అబ్దుల్లా మహజూజ్ మజీద్ ఈయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందంటే, ఇండియా లక్షద్వీప్ని ప్రచారం చేయడం ద్వారా మాల్దీవుల యొక్క పర్యాటకుల దృష్టిని లక్షద్వీప్స్కి మార్చాలనుకుంటోంది అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లాస్ట్ వీక్ ఇంటర్నెట్లో చాలా వైరల్ అయితే అయింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే లక్షద్వీప్స్ని అయితే పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్న బీచ్లలో ఫోటోలు దిగుతూ, వీడియోస్ దిగుతూ, అలాగే సముద్రంలో ఈత కొడుతూ అక్కడ ఉన్న అందాలని చూపించడం ద్వారా ఆ వీడియో అయితే ఇంటర్నెట్లో చాలా వైరల్గా మారింది. ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత ఈ వీడియో ట్విట్టర్లో చాలా వైరల్ అయింది. అలాగే గూగుల్లో టాప్ 10 సెర్చెస్లో కూడా లక్షద్వీప్స్ని చాలామంది సెర్చ్ చేయడం జరిగింది. అయితే మాల్దీవులకు చెందిన మంత్రులు కూడా ఇండియా పైన అసభ్యకరమైన మాటలతో పోస్టులు చేయడం ద్వారా అక్కడ ప్రజల్లో కూడా మాల్దీవుల మంత్రులు, అధ్యక్షులపై చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. అక్కడ ముందు నుంచి కూడా మాల్దీవులకి మన ఇండియా ఆర్థికంగాను మరియు రక్షణ పరంగా గాను చాలా సపోర్ట్ అయితే చేసింది. అయితే మాల్దీవులకు కొత్తగా అధ్యక్షుడు అయిన మహమ్మద్ మొయిజ్ నవంబర్ 17, 2023 అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే మహమ్మద్ మొయిజ్ మాత్రం చైనాకి సపోర్ట్గా ఉండేటటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన అక్కడ అధ్యక్ష పదవి చేపట్టగానే ఇండియా పైన కారుకూతలు కూయడం అయితే అతను మొదలుపెట్టాడు. అతను ఎప్పుడూ కూడా యాంటీ ఇండియా భావజాలంతోనే ఉంటాడు. అతను పదవి చేపట్టగానే ఇండియా పైన తనకున్న అహంకారాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. పెద్ద సునామీ వస్తేనే కొట్టుకుపోయే ఒక దీపద్వేషానికి అంత బలుపుంటే, ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ను ఎదిరించి చైనాకి సపోర్టుగా మాల్దీవ్స్ ఉండడం ఇండియాకి ఏమాత్రం కూడా నచ్చట్లేదు. దీనివల్ల ఇటీవల ప్రధాని మోదీ మాల్దీవులకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షద్వీప్స్ని అయితే పర్యటించడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన ఒక రాజకీయవేత్త అయిన నరేంద్ర మోడీ లక్షద్వీప్స్ని పర్యటించగానే లక్షద్వీప్స్ అనే మాట గూగుల్లో చాలా వైరల్ అయింది. ఎంతగా వైరల్ అయిందంటే టాప్ 10 సెర్చెస్లో లక్షద్వీప్స్ కూడా ఒకటి అనమాట. సో ఇంతగా వైరల్ అయిన తర్వాత మన వాళ్ళు ఊరుకుంటారా? మాల్దీవులకి ఎవరైతే వెకేషన్స్కి వెళ్ళాలనుకున్నారో దాదాపుగా 2 లక్షల మంది తమ యొక్క బుకింగ్ టికెట్స్ను కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంతేకాకుండా బాలీవుడ్ నుంచి మన క్రికెటర్లు, బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ట్విట్టర్లో చాలా వరకు మాల్దీవులకి వ్యతిరేకంగా బాయ్కాట్ మాల్దీవ్స్ అండ్ సపోర్ట్ లక్షద్వీప్స్ అంటూ చాలా పోస్టులు అయితే పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మాల్దీవులకి పర్యాటకంగా చాలా దెబ్బని చెప్పాలి. అంతేకాకుండా మన దగ్గర ఉన్న లక్షద్వీప్స్ అలాగే మాల్దీవ్స్ రెండు కూడా ద్వీపాలు కూడా చాలా అందంగా ఉంటాయి. బట్ ఇన్ని రోజులు మన ఇండియన్ గవర్నమెంట్ లక్షద్వీప్స్ మీద దృష్టి సారించలేదు. ఎందుకైనా జరిగింది మన మంచికే జరిగింది అనుకోవాలి. లక్షద్వీప్స్ కూడా మాల్దీవ్స్కి తగ్గట్టుగా దానికి ధీటుగా
ఎంతో డెవలప్ చేస్తే టూరిస్ట్ స్పాట్గా మనకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా చాలా బలంగా దక్కుతుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీకు కామెంట్స్ని తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.